విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ఓ లెక్చరర్ ఇక ఇంటర్మీడియట్లో డిస్టిక్లోనే సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి ఓ విద్యార్థికి ఒక్క మార్కు తక్కువ వచ్చిందని అందరి ముందు అవమానించడంతో ఆ విద్యార్థి ఇక తన ప్రాణాలు బలి తీసుకున్నాడు. గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఆ విద్యార్థి ఒక సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలువడచడం జరిగింది. ఒకసారి ఆ సూసైడ్ నోట్ కనుక మనం చదివితే ఇంత మేధావి అయినటువంటి విద్యార్థి ఎందుకు ప్రాణాలు బలి తీసుకున్నాడు? భవిష్యత్తులో ఓ డాక్టరో, ఓ ఇంజనీరో, ఓ లాయరో, ఓ ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సినటువంటి ఆ విద్యార్థి ఒక్క అవమానంతో తన ప్రాణాలని, తన భవిష్యత్తుని నాశనం చేసుకున్నాడని ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. రైట్ నా ఒకసారి ఆ స్టోరీ పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఆ విద్యార్థికి 440 మార్కులకు 434 మార్కులు వచ్చాయి. అయినా తమ లెక్చరర్ తనకన్నా ఒక్క మార్కు ఎక్కువగా వచ్చిన విద్యార్థితో తనను పోలుస్తూ తీవ్ర అవమానకరంగా మాట్లాడారని, తనను చెంపదెబ్బ కొట్టారని ఆ అబ్బాయి లోపల బాధపడ్డాడు. తన ఆవేదనంతా 3 పేజీల్లో రాసిపెట్టి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందిన 17 ఏళ్ల నేతిబొట్టు తరుణ్ గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫలితాలలో తరుణ్ జిల్లాలో 2వ స్థానంలో నిలిచాడు. ఇక శనివారం కాలేజీలో తరుణ్కు వచ్చిన మార్కులను జిల్లాలో మొదటి ర్యాంకర్కు వచ్చిన 435 మార్కులతో పోలుస్తూ ఓ మహిళా లెక్చరరు అతన్ని అవమానపరిచింది. ఇలా పోల్చడం, అవమానించడం చాలా తప్పు మేడం అంటూ తరుణ్ ఆమెతో అన్నాడు. దీనికి ఆమె అతడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీవేమైనా మంత్రి కొడుకువా, అంతకన్నా గొప్పోడివా అంటూ చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనతో క్లాస్లోని తరుణ్ తోటి విద్యార్థులు ఇక అందరి ముందు నవ్వినటువంటి పరిస్థితి. లెక్చరర్ తన పట్ల ప్రవర్తించిన తీరును తరుణ్ తీవ్రంగా అవమానంగా భావించిండు. ఇక ప్రిన్సిపాల్ వీరన్నకు విషయం తీరడంతో సోమవారం కాలేజీకి వచ్చిన తరుణ్కు మరి బాధపడదంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ మంగళవారం తరుణ్ కాలేజీకి రాలేదు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉరివేసుకున్నాడు. పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు బుచ్చన్న, రేనమ్మ ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో కనిపించిన కుమారుని చూసి బోరుమని ఇక ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంపై తరుణ్ సూసైడ్ నోట్ రాశాడు. విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలే తప్ప నిరుత్సాహపరచకూడదంటూ, ఇక ఆ లెక్చరర్ పైన చర్యలు తప్పవంటూ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కుంగిపోయినటువంటి పరిస్థితి. ఇది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సూసైడ్ నోట్ రాస్తున్నాను. ఆ లెక్చరర్పై చర్యలు తీసుకోవాలి. అవమానకర ఘటన అనేది ఒక సున్నిత మనస్కుడైన విద్యార్థిని ఎలా బాధిస్తుందో ఆమెకు అర్థం కావాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. సో ఒక్కసారిగా ఈ ఘటనతో ఇక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తరుణ్ అట్లా చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ తరుణ్కి వచ్చినటువంటి మార్క్స్ చూస్తే ఇంటర్ మొదటి సంవత్సరము బైపీసీలో మరి 434 మార్కులు వచ్చినాయి. మొత్తం ఓవరాల్గా ఒకసారి మనం దానికి సంబంధించి మనం క్యాల్కులేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 440 మార్కులకు గాను, సో మీరు ఇక్కడ చూడండి, 440 మార్కులకు గాను అతనికి వచ్చింది 434 మార్కులు వచ్చినాయి. రైట్ నౌ మీరు చూడండి ఒకసారి, 440 మార్కులకు గాను అతనికి వచ్చింది 440 మార్కులకు మరి అతనికి వచ్చింది ఎంత అంటే 434 వచ్చింది. ఈ 434కు డిస్టిక్లోనే సెకండ్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. మరి ఈ ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? ఈ ఫస్ట్ ర్యాంకు ఒక అబ్బాయిది. ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి రైట్గా ఫస్ట్ ర్యాంక్ అబ్బాయికి 435 మార్కులు వచ్చినాయి. 435 మార్కులు వచ్చినాయి. కేవలం ఇద్దరి మధ్య ఒక మార్కు డిఫరెన్స్. ఈ ఒక్క మార్క్ తోటి ఆ స్కూల్ టీచరు వాళ్ళని అవమానపరిచింది. సో తరుణ్ చాలా తప్పు చేసిండు. ఎందుకంటే తరుణ్కు మరి డిస్టిక్లోనే సెకండ్ ప్లేస్ వచ్చింది. 440 మార్కులకు 434 వచ్చినాయి. సో ఒకవేళ తరుణ్ కనుక బ్రతుకుంటే పాపం ఆ పిల్లోడు ఏ ఐఏఎస్ఓ, ఏ ఐపీఎస్ఓ, లేకపోతే ఏ డాక్టరో, ఏ ఇంజనీరో ఏదో ఒక ఉన్నత స్థాయిలో మాత్రం ఉంటుండే. బట్ ఒక్కసారి తరుణ్ని ఆ లెక్చరర్ అవమానపరచడంతో ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి తరుణ్కి వచ్చినటువంటి మార్కులు ఎన్ని, మరి ఇంకొక ఫస్ట్ ర్యాంకర్కి వచ్చినటువంటి మార్కులు అనేది మనం ఒకసారి చూస్తే, సో మొత్తం బైపీసీకి సంబంధించి, సో బైపీసీలో తరుణ్కి వచ్చి మొత్తం ఓవరాల్గా 440 మార్కులు ఉంటే ఈ 440లో 434 మార్కులు తరుణ్కి వచ్చినాయి. సో ఈయన డిస్టిక్ సెకండ్ వచ్చిండు.
అండ్ ఫస్ట్ వచ్చినటువంటి అబ్బాయికి 435 మార్కులు వచ్చినాయి. ఈయన ఫస్ట్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా ఎంత వ్యత్యాసం అంటే 1 మార్కు. ఈ 1 మార్కు తేడా మరి ఆ లెక్చరరు చాలా దారుణంగా అవమానించిందట. సో నువ్వు పెద్ద మంత్రి కొడుకువా, నువ్వేం పెద్ద తోపు అన్నట్టుగా అక్కడ తరుణ్ని అవమానించడం, ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ముందు ఆయన్ని ఇబ్బందికరంగా గురి చేయడం ఒక్కసారిగా తరుణ్ తట్టుకోలేకపోయాడు. సో అవమానం అనేది మామూలు విషయం కాదు. సెకండ్ రావడమే గ్రేటు. సెకండ్ వచ్చిన స్టూడెంట్ను ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఆ లెక్చరు మరి ఒక్కసారిగా అవమానపరిస్తే తట్టుకోలేకపోయాడు. సో ఆ తట్టుకోలేకనే 3 పేజీల మరి సూసైడ్ నోట్ రాసిండు. ఒకసారి మనం అసలు ఆ సూసైడ్ నోట్లో ఏం రాసిండు ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేస్తా. హలో ఆల్, దిస్ ఈజ్ తరుణ్, a student from government junior college. Recently I got 434 by 440 marks with 98.63% అంటుడు. ఏమంటుండు? 98.63% తోటి నేను ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో నేను పాస్ అవ్వడం జరిగింది. అండ్ ఐ గాట్ ఎస్ సెకండ్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ at over government junior college in Joglamba Gadwal district, and my another classmate got 435 by 440 marks with 98.86%. So may difference of just 1 mark అంటే జస్ట్ ఒక మార్క్ ఎంత, దాని వాల్యూ అంటే 0.2%. 1 మార్క్ వ్యత్యాసంతో నాకంటే ఫస్ట్ ప్లేస్లో మా అనదర్ క్లాస్మేట్ వచ్చిందని చెప్తున్నాడు. సో బిట్వీన్ 2 స్టూడెంట్స్ ఈజ్ నాట్ ఏ big differences, but a madam named Sirisha who does not our subject teacher. ఆమె ఒక సబ్జెక్ట్ టీచర్ కాదు. ఏమంటుండు? ఆమె ఒక సబ్జెక్ట్ టీచర్ కాదు శిరీష్ అనేట ఆమె. ఆర్ అవర్ డీలింగ్ ఇన్ఛార్జ్ స్పోక్స్ యాజ్ ఇఫ్ యూ దే ఆర్ స్టూడెంట్ విత్ అ స్లైట్ హైయర్ మార్క్స్ ఈజ్ హ్యాడ్ అచీవ్డ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో ఆమె ఏం చెప్తుందా, మాకు ఒక ఇన్ఛార్జ్ కాదు, లేకపోతే ఆమె మాకు డీలింగ్ చేసేటువంటి మేడం కూడా కాదు. అటువంటి ఆమె I suffered a lot of because of that one madam, just because I scored 1 mark less అంటే ఒక మార్క్ తక్కువ వచ్చింది. She is not any demotivation maybe, but also damaged by self respect in front of everyone and every teacher who believed me అని చెప్పేసి, నేను ఎవరెవరినైతే మరి నన్ను నమ్ముతారో వాళ్ళందరి ముంగల క్లాస్లో నన్ను డ్యామేజ్డ్ చేసింది అండ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది అందరి ముందు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తుండే. 1 మార్కు తక్కువ వచ్చినందుకు డిమోటివేట్ అండ్ డ్యామేజ్డ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ టీచర్స్. సో అందరి ముందు ఎవ్రీవన్ అండ్ ఎవ్రీ టీచర్స్ ముందు నన్ను ఇబ్బంది గురి చేసింది. అండ్ ఇంకోటి, వెన్ ఐ ఆర్గ్యూడ్ విత్ హియర్ అండ్ టోల్డ్, నేను వాళ్ళతో మాట్లాడుతుంటే యువర్ స్పీకింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ మై reputation. She is replied, you are not the son of minister or any more important. Does that mean students from poor background don't deserve respect అని చెప్పేసి చెప్తా ఉంది. అంటే నువ్వు మినిస్టర్ కొడుకు కాదు, నువ్వు లేకపోతే పెద్ద గొప్ప ఏం కాదని చెప్తున్నారు. అంటే అక్కడ చూడండి అబ్బాయి ఎంత బాగా రాసిండు. వితౌట్ ఈవెన్ లిజనింగ్ టు వాట్ వై మేయింగ్ సో సే షీఈ్ అజ్యూమ్డ్ దట్ హ్యాడ్ స్పీకన్ అగెనిస్ట్ ఇయర్ అండ్ స్లాప్డ్ అని చెప్తున్నా. అంటే నేను వ్యతిరేకంగా మాట్లాడినందుకు నన్ను చెంప మీద కొట్టిందని చెప్తున్నా. అంటే ఇట్లా మొత్తం 3 పేజీల లేఖ రాసిండు. మనకు 3 పేజీల లేఖలో చాలా క్లియర్గా పేరా టు పేరా అసలు ఏం జరిగింది, ఆ టీచర్కు వాళ్ళ క్లాస్కున్న సంబంధం ఏంది, అక్కడ మరి 0.2% తేడా, అంటే 1 మార్క్ అంటే 0.2% తేడా వస్తే మరి ఆ డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చినటువంటి తరుణ్ని ఎంకరేజ్ చేయాల్సినప్పుడు ఆ లెక్చరరు, నువ్వు పెద్ద మినిస్టర్ కొడుకువా, నువ్వు పెద్ద తోపువా, నీకు వచ్చిందే సెకండ్ ర్యాంకు, ఆ సెకండ్ ర్యాంకు నువ్వు పెద్ద అదే అని చెప్పేసి డీమోటిఫై చేస్తూ క్లాస్లో అందరి ముందు డిగ్రేడ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముంగల మరి ఒక్కసారిగా అట్లా మాట్లాడేసరికి ఆ క్లాస్లో ఉన్న పిల్లలు అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఒక్కసారిగా నవ్విరట. నవ్వితే అదంతా చూసినటువంటి తరుణ్ హట్ అయిపోయాడు. మేడం ఇట్లా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదనేసరికి చంప మీద కొట్టిందట. అంటే పేద పిల్లలు చదువుకోవద్దా, పేద పిల్లలు ర్యాంకులు సాధించొద్దా? సో పేద పిల్లలు ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, 10 మందికి ఆదర్శంగా ఆ పిల్లల్ని చూపించాలి. కానీ నువ్వు పెద్ద తోపువా, నువ్వు మినిస్టర్ కొడుకులు, బాగా బలిసిన వాళ్ళ కొడుకులే ర్యాంకులు తెచ్చుకోవాలి, పేదోళ్ళు ర్యాంకులు తెచ్చుకోవద్దు. సో ఆ టీచర్ వ్యవహారశాలు చూస్తే అంతే అనిపిస్తుంది మనకు. సో ఒక్కసారిగా పాపం ఆ తరుణ్ అనేటువంటి పిల్లగాడు అవమానకరంగా ఫీల్ అయిపోయాడు. ఇంటికి పోయి మరి
ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ అబ్బాయి బ్రతుకుంటే గిన్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చినోడు, ఇంగ్లీష్లో ఇంత బాగా మరి రాస్తున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఒక గవర్నమెంట్ కాలేజ్ పిల్లోడు, సరే ఒక ప్రైవేట్ ఒక కార్పొరేట్ కాలేజీలో చదివిన పిల్లగాడు రాసిండు ఇంగ్లీష్లో అంటున్నంటే దాన్ని ఓకే, మనం అది ఎంకరేజ్ చేయొచ్చు, ఓకే పర్లేదు అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని మరి పిల్లగాడు ఇంత బాగా రాసిండు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ ఆశ్చర్యానికి గురి కావాలి. సో ఎంత నాలెడ్జబుల్ ఉన్నాడు ఆ పిల్లగాడు, ఎంత ఎడ్యుకేటెడ్గా ఉన్నాడు, ఎంత తెలివితేటలతో ఆలోచిస్తున్నాడు. సో ఇదంతా కూడా గద్వాల జిల్లాలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నది. ఆ ఉపాధ్యాయులు ఎవరైతే ఆ లెక్చరర్ ఉన్నారో ఆ లెక్చరర్ను తిడుతున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. ఒక గురువు బ్రహ్మ అంటారు, గురు విష్ణు అంటారు, గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ అంటారు. మరి అటువంటి గురువు విద్యాబుద్ధులు నేర్పించి ఆ విద్యార్థిని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్నా, లేకపోతే నీకు వచ్చింది పెద్ద ర్యాంకే కాదు, నువ్వు పెద్ద మినిస్టర్ కొడుకువే కాదు అని చెప్పేసి డిగ్రేడ్ చేస్తూ వాడిని 10 మందిలో పలసన చేస్తే, పాపం ఈ ఇంటర్మీడియట్ అంటేనే టీనేజ్ ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడే ఒక మెట్టు పైకెక్కుతారు స్కూల్ లైఫ్ నుంచి. అప్పుడప్పుడే ఆలోచన విధానం, వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వేరే ఉంటాయి. వాళ్ళని ఒక్కసారి కనుక హర్ట్ చేస్తే వాళ్ళు ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉంటారు, చావడానికైనా చంపడానికైనా ఇంకేదానికైనా. ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పిల్లలు టీనేజ్ వయసులో వాళ్ళు ఏం చేస్తారో ప్రాపర్గా వాళ్ళకి తెలియదు. చాలా తక్కువ మంది ఇంటర్మీడియట్లో మంచిగా కాలేజీకి పోయి చదువుకుంటుంటారు. ఈ వయసులో చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఇంటర్మీడియట్లోనే ఉంటుంది. అటువంటి ఇంటర్మీడియట్ పిల్లల పట్ల ఒక లెక్చరర్ వ్యవహరించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. సో ఆ లెక్చరర్ మీద తిడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ తరుణ్ ఈ సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, తన ప్రాణాలను బలి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక చర్చ అయితే జరుగుతున్నది. సో ఇది మొత్తం మీద నా చావుతోటి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. మళ్ళీ ఏ టీచరు ఏ పిల్లగాన్ని ఇట్లా డిస్కరేజ్ చేయొద్దు, ఏ టీచరు ఏ పిల్లగాన్ని ఇట్లా అవమానించొద్దు, ఏ టీచరు మరి ఏ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లల పట్ల ఇట్లా వ్యవహరించొద్దు. మరి నా యొక్క మరణంతో అయినా అందరూ తెలుసుకోవాలి, అందరూ మారాలని చెప్పేసి 3 పేజీల లేఖను రాసిండు. రైట్, ఒకసారి మరి తరుణ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డాడీకి సంబంధించిన ఒక వీడియో బయట ఉన్నది. వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు వింటుంటే కన్నీళ్ళు ఆగట్లేదు. అరే ఇంత మంచి పిల్లగాడు, వాళ్ళ నాయన కష్టపడి చదివిపించిండు, ఆ పిల్లగాడు బాగా ఇంగ్లీష్ రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, డిస్ట్రిక్ట్లోనే సెకండ్ వచ్చిండు, ఈ పిల్లగాడు బ్రతకాల్సినోడు ఎట్లా ప్రాణాలు బలి తీసుకుండు అబ్బా, ఆ కుటుంబానికి భవిష్యత్తులో అన్నం పెట్టేటోడు, వాళ్ళ అమ్మా నాన్నకు అండగా ఉండేటోడు, అంత మంచి పిల్లగాడు ప్రాణాలు తీసుకున్నట్టే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి వాళ్ళ డాడీ మాట్లాడినటువంటి వీడియో చూద్దాం. ఇలా క్లాస్ టీచర్ కూడా కదంట ఆయన క్యాప్ సీట్లు కొట్టి నాకు మార్కులు వచ్చినా నేను చెప్పి పిల్లలు మార్కులు ఎక్కువ రావాలా అంటే ఆ పాప ఎవరో పాప ఇంకన్నా ఒక మార్క్ ఎక్కువ వచ్చిండే, డబ్బున్న వాళ్ళే ముందర వాళ్ళ బీదవాళ్ళు బతకకూడదని చెప్పి వీడు ఒక మాట కూడా నాకు చెప్ప కొట్టిందట, సెపరేట్ కొట్టి పిచ్చిబారుతో దొరుకుని పోయి ఆయన ఏమేమో అంతా ఏమేమి చేసినారు. నా కొడుకు నన్ను కొట్టినాడని తట్టుకోలేడు మా నాయనని రొల్లాడుతాడో ఏం చేస్తాడో అని కూడా వాడు నాకు చెప్పలేడు సార్. 3 దినాలే ఒకటే దోశలకు ఫోన్ మాట్లాడుతుంటే ఏంటికి అంటే వాళ్ళ అమ్మ ఉండి లేదు మగ పిల్లలతోనే మాట్లాడుతున్నాడు, ఇటు క్లాస్ వేదనట ఇటు చెప్పాలన్నట అని నన్ను ఇట్టగా లేపి నిన్న ఖచ్చితంగా అడిగితే ఇదివారి దగ్గర పండుకోనని నాకు నెత్తిన వస్తుందని మొన్న జమలామ్మకి తొలి పని చేసి సార్ ఒక్క మాట చెప్పింటే కూడా నేను ఎడన మాట్లాడుతుంటే ఏమైనా చేస్తుంటే ఏమైనా అడుగుతుంటే మేడం ఎప్పుడు తిట్టిందనా? మేడం ఎప్పుడు తిట్టిందో వాడు శనివారము శుక్రవారం కాంచి మంచి డల్లే ఉన్నాడు, బేసరం కాంచి డల్లే ఉన్నాడు 3 దినాలు. మీరు కాలేజీకి పోయినా కాలేజ్ అడిగిందా? కాలేజ్ చేసినాడు పోయినాడు. మీరు ఎవరైనా అడిగినా కనుక్కున్నారా? మాకు అస్సలు తెలియదు సార్, మాకు వాడు మ్యాటర్ రాసినది మాకు తెలుసు. నెత్తిన వస్తుందంటే నిన్న ఒకటే పడుకున్నాడు, వదిలేనైనా నెత్తిన వస్తే టవకానికి చూపిస్తాను నేను రాపోదామంటే వదిలేనైనా నాకు తక్కువైంది, నాకు నెత్తి ఏం వస్తలేదు బాగుంది. మీరు జమలామ పోయి రాపండి వాళ్ళ అమ్మకి చీర రైగా బీరోలోనే తీసుకొచ్చి దొడకమని ఇవన్నీ కట్టించి మా అమ్మడ బండి ఎక్కించి పంపించి సార్ జమలామ పోయి వస్తా అక్కడ లేడు ఊరుకోరు. ఏం కోరుకుంటావు సార్ అంత పిల్లగాని ఏం కోరుకుంటావు వానికి, మాకు ఏం న్యాయం చేస్తాను సార్. మాది చాలా పేద కుటుంబం సార్ మాది. నాయన
లక్ష 50,000 పోనరా ప్రైవేట్ చదువు అంటే నేను గవర్నమెంట్ బాడే కొడతాను, నేను జీతం కొడతా అంటుండే, జాబ్ కొడతానైనా నేను అంటుండే. కోరికలు మస్తు చెప్తుండే సారు. వాని కొరకి ఆశలు మొత్తం ఆయన మీద ఉండే అబ్బా నాకు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రా మీరు? మనం తాగుతామని ధైర్యం ఉండే అబ్బా వానికి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఇచ్చినాం సార్, ఇచ్చినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము.